అనుకునే వ్యర్థాలతో ఆదాయాన్ని సృష్టించడమే కాక చెత్తను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించే కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ వాటిని బలోపేతం చేసేందుకు విజయవాడ నగరపాలక సంస్థ కృషి చేస్తోంది. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. స్వచ్ఛ భారత్ అభియాన్ స్ఫూర్తితో దేశం స్వచ్ఛత దిశగా అడుగులు వేస్తోంది. స్వచ్ఛ భారత్ తో గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు స్వచ్ఛందంగా రూపుదిద్దుకుంటున్నాయి. పరిసరాల పరిశుభ్రతతో పాటు చెత్త నుంచి సంపద తయారీ కూడా వడివడిగా సాగుతోంది. చెత్తను సరైన రీతిలో శుద్ధి చేస్తే 80 నుంచి 90% తిరిగి వినియోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలోనే ఉత్పత్తయ్యే సేంద్రియ వ్యర్థాలు, రాలిన ఎండు పండుటాకులు, మాగిన పశువుల పేడలతో వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీపై విజయవాడ నగరపాలక సంస్థ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా నగరపాలక సంస్థ, అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ సంయుక్తంగా రాష్ట్రంలోని రసాయనిక ఎరువులు, పురుగు మందుల డీలర్లకు అవగాహన తరగతులను నిర్వహించి క్షేత్రస్థాయిలోనే చెత్త విభజన, సేకరణ, నిర్వహణ, నిర్మూలన, సక్రమ వినియోగం ద్వారా సేంద్రియ కంపోస్టు తయారీ, వానపాముల ఎరువు తయారీ ప్రక్రియలపై అవగాహన కల్పిస్తున్నారు. వర్మీ కంపోస్ట్ ప్రక్రియల ద్వారా మానవాళికి కలిగే ఆర్థిక, ఆరోగ్య, విద్య, వైద్య, ఉపాధి, పర్యాటక, పర్యావరణ, విదేశీ మారక ద్రవ్యం ఆదా వంటి అనేక సామాజిక ఉపయోగాలు తెలియజేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. సేంద్రియ వ్యర్థాలు మన విజయవాడ నగరపాలక సంస్థలో దాదాపు ఒక 650 టన్నులు వస్తాయి. 650 టన్నుల్లో 350 టన్నులు సింహభాగం సేంద్రియ వ్యర్థాలు వస్తాయి. దాన్ని 350 టన్నుల నుంచి మనం 100 టన్నులు ఎరువు తయారు చేయొచ్చు, సేంద్రియ ఎరువులు. సో అది వర్మీ కంపోస్ట్ ప్రక్రియ ద్వారా, నేడప్ కంపోస్ట్ ద్వారా ముందు మనం కంపోస్ట్ తయారు చేసి ఆ కంపోస్ట్ నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేయడం అనేది ఈ ప్రక్రియలో ప్రధాన అంశాలు. ప్రతి ఒక్క ఇంటికి సంబంధించినటువంటి టెర్రస్ గార్డెన్కి సంబంధించినటువంటి మెయింటైన్ చేసేటువంటి సంస్థలకి మనం వచ్చే ఆర్గానిక్ వేస్ట్ని మనం మెన్యూర్గా ఎలా మార్చొచ్చు, ప్రతి ఇంట్లో వచ్చే వ్యర్థాలను కూడా మనం ఇంట్లోనే సేంద్రియ ఎరువుగా తయారు చేసే ప్రక్రియ, అది జీరో వేస్ట్ హోమ్ ప్రక్రియ అనేది మనం ప్రమోట్ చేయడం జరుగుతోంది. వృధా అనుకునే వ్యర్థాలతో ఆదాయాన్ని సృష్టించడమే కాక చెత్తను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించే కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ వాటిని బలోపేతం చేసేందుకు జరుగుతున్న కృషిలో అందరూ భాగస్వాములవుతున్నారు. ఏవైతే వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాలని మానవాళికి ఉపయోగపడే విధంగా చేస్తే దాని మూలాన ఆర్థికంగా క్లీనింగ్ పరంగా, అంటే దేశంలో పెరిగిపోతున్న చాలా చెత్త వలన అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఆ చెత్తని మనం సంపదగా మార్చుకుంటే మనకు విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుద్ది, ప్లస్ చెత్త సమస్య అనేది కూడా క్లియర్ చేయబడుద్ది.